న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ తనిఖీలో భాగంగా నగదు పట్టుబడుతుంది. తాజాగా నాచారం పిఎస్ పరిధిలో చేపట్టిన తనిఖీలో పోలీసులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న 1,20,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్సిగూడ నుండి పూణికిరీల కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా సొమ్ము తరలిస్తే సీజ్ చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. పోలీస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ తనిఖీలో భాగంగా నగదు పట్టుబడుతుంది. తాజాగా నాచారం పిఎస్ పరిధిలో చేపట్టిన తనిఖీలో పోలీసులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో తరలిస్తున్న 1,20,00,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్సిగూడ నుండి భువనగిరి కారులో నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా సొమ్ము తరలిస్తే సీజ్ చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా ఆచారం పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్ఐ సారంగపాణి అండ్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా దాదాపు మధ్యాహ్నం 3:40 ఒక కార్ అక్కడి నుంచి వస్తుంది. ఆ కార్ను చెక్ చేయగా ఆ కార్ యొక్క అందులో ఉన్న వ్యక్తి సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే అతన్ని గట్టిగా అడగగా ఆ కార్ డోర్లలో బ్యాక్ సైడ్ ఉన్న 2 డోర్లలో క్యాష్ ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది. అప్పటికప్పుడు పంచుని పిలిపించి చెక్ చేయగా అమౌంట్ 1,20,00,000 అతని దగ్గర నుంచి స్వాధీనం తీసుకోగలిగింది. ఈ బండి అప్సిగూడ నుంచి బయలుదేరి భువనగిరి వైపు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎక్కడికి చేరుతుంది అనేది, ఇది హవాలా సంబంధించిందా లేకపోతే ఏదైనా పొలిటికల్ లీడర్కి సంబంధించిందా అనేది ఇన్వెస్టిగేషన్లో. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా ఆచారం పోలీస్ స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్ఐ సారంగపాణి అండ్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి వీళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో వెహికల్ చెకింగ్ చేస్తూ